ఈరోజు నోరూరించే ఉగాది పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాం. దీని తయారీకి చిన్న మామిడికాయ, మెత్తగా పొడి చేసుకున్న బెల్లం, ఉప్పు, వేప పువ్వు, కొత్త చింతపండు, 2 పచ్చిమిరపకాయలు, 1 అరటిపండు తీసుకోవాలి. ఉగాది పచ్చడి వారి వారి ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేస్తారు. ముందుగా వేప పువ్వును తీసుకుని పువ్వులను మాత్రమే ఈ విధంగా తీసుకోవాలి. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితేనే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. అరటి పండును చిన్న చిన్న చక్రాలుగా కట్ చేసుకుని మామిడికాయ, పచ్చిమిరపకాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటినన్నింటినీ ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత ఉగాది పచ్చడి రెడీ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఒక బౌల్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న వేప పువ్వులను కూడా దీనిలో వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, గుజ్జుగా తీసుకున్న చింతపండు పులుసు ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 1/2 స్పూన్ ఉప్పు, 2 స్పూన్స్ బెల్లం వేసుకుని కలుపుకోవాలి. చక్రాల్లా కట్ చేసుకున్న అరటిపండు ముక్కలను కూడా మెత్తగా చేసుకుని దీనిలో కలుపుకోవాలి. తీపికి బదులుగా బెల్లం వేస్తున్నాము కాబట్టి అరటిపండు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, కానీ అరటిపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీనిలో కొద్దిగా పుట్నాల పప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి. దీన్నే గుల్లశనగపప్పు అని కూడా అంటారు. అంతేనండి, ఎంతో ఆరోగ్యకరమైన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.